మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడే కథానాయకుడు. భూభారాన్ని తగ్గించడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు, దర్శకత్వం వహించిన కురుక్షేత్ర యుద్ధం అన్నింటా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ప్రధానమైన అంశాలుగా ఉన్నాయి. అయితే ఆయన కొందరికి గుణపాఠాలు, మరికొందరికి జీవిత పాఠాలు నేర్పారు. సర్వులకు తెలిసిన జీవిత పాఠం భగవద్గీత. అంతటి కృష్ణుడు తోడుగా ఉన్న పాండవులు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారో తెలుసా? హిందూ ధర్మాన్ని నమ్మే వాళ్లకైనా నమ్మని వాళ్లకైనా శ్రీకృష్ణుడి గురించి తెలియకుండా ఉండదు. అలాంటి కృష్ణుడి గురించే తీసుకుందాం. కృష్ణుడు అండగా ఉన్నా కూడా పాండవులు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు? ద్రౌపది పిలిస్తే కాని కృష్ణుడు రాకూడదా? ధర్మరాజుని జూదానికి వెళ్లకుండా కృష్ణుడు ఆపి ఉండొచ్చు కదా? సుయోధనుడు శకునితో ఆడించినట్టు ధర్మరాజు కూడా కృష్ణుడితో ఆడించి ఉండొచ్చు కదా? నన్ను నమ్ముకో, నీకే కష్టం ఉండదు అని చెప్పిన వ్యక్తి ఆపదల్లో కూరుకుపోయినప్పుడు తప్ప ఆపద రాకుండా ఆపలేడా? ఇలాంటి ప్రశ్నలే మీకు ఉన్నాయా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూసి నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అన్నట్లు నా పేరు ఝాన్సీ, మీ శ్రేయోభిలాషిని. ఇక కథలోకి వెళ్తే, శ్రీకృష్ణుడికి చాలా సన్నిహితమైన స్నేహితుడు, పరమ భక్తుడు ఒకరున్నారండి. ఆయనే ఉద్ధవుడు. ఉద్ధవుడు అంటే కృష్ణుడికి చాలా ఇష్టం. ఉద్ధవుడికి కూడా ఇవే ప్రశ్నలు తొలిచేస్తూ ఉండేవి. ఉద్ధవుడు శ్రీకృష్ణుడికి చిన్ననాటి నుంచే ఎన్నో సేవలు చేసేవాడు. ఆయనే కృష్ణుడికి రథసారథి కూడా. కాని తను చేసే సేవలకు ఏ ప్రతిఫలమూ ఆశించలేదు. ద్వాపరయుగంలో తన అవతారం చాలించే ముందు శ్రీకృష్ణుడు ఉద్ధవుడిని పిలిచి, ఉద్ధవా, నా అవతార కాలంలో ఎంతో మంది నా నుంచి ఎన్నో వరాలను, బహుమతులను పొందారు. కాని నీవు ఎన్నడూ నన్ను ఏదీ కోరలేదు. కనుక నీకు ఏదన్నా ఇవ్వాలని ఉంది. ఏం కావాలో కోరుకో, మళ్ళీ దొరకను అని ప్రేమగా అడిగారు. అప్పుడు ఉద్ధవుడు, దేవా, నీ లీలలను అర్థం చేసుకోవడం మా తరం కాదు. నాకు ఏ వరమూ వద్దు. కాని నిన్ను ఒక ప్రశ్న అడుగుదాము అనుకుంటున్నాను. అడగవచ్చునా అని వినయంగా ఇలా అడిగాడు. కృష్ణ, నీవు మా అందరికీ జీవించడానికిచ్చిన సందేశం ఒకటి, నీవు జీవించిన విధానము మరొకటి. మహాభారత యుద్ధంలో నీవు పోషించిన పాత్ర, తీసుకున్న నిర్ణయములు, చేపట్టిన పనులు నాకేమీ అర్థం కాలేదు. దయచేసి నా సందేహములను తీర్చి నన్ను అనుగ్రహించండి అని కోరుకున్నాడు. దానికి కృష్ణుడు, ఉద్ధవా, ఆనాడు యుద్ధభూమిలో అర్జునుడికి గీతను బోధించాను. ఈనాడు నీకు ఉద్ధవ గీతను బోధించడానికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాను. నన్ను ఏమి అడగాలనుకుంటున్నావో తప్పకుండా అడుగు అని ఉద్ధవుడిని ప్రోత్సహించాడు. ఇక ఉద్ధవుడు తన ప్రశ్నలను అడగడం మొదలుపెట్టాడు. కృష్ణ, పాండవులు నీ ప్రాణ స్నేహితులు కదా, నిన్ను గుట్టిగా నమ్మారు కూడా. నువ్వు వారి వర్తమానం, భవిష్యత్తు తెలిసినవాడివి. అటువంటప్పుడు వారిని జూదము ఎందుకు ఆడనిచ్చావు? మంచి మిత్రుడు అలాంటి వ్యసనములను ఎక్కడన్నా ప్రోత్సహిస్తాడా? పోని ఆడనిచ్చావే అనుకో, కనీసం వారిని గెలిపించి ఆ కౌరవులకి బుద్ధి చెప్పి ఉండకూడదా? అది కూడా చెయ్యలేదు. ధర్మజుడు ఆస్తంతా పోగొట్టుకుని వీధిన పడ్డాడు. ఆఖరికి తన తమ్ముళ్లను కూడా ఓడిపోయాడు. అప్పుడైనా నీవు అడ్డుపడి వాళ్లని కాపాడవచ్చు కదా? కౌరవులు దుర్బుద్ధితో పరమ సాధ్వి అయిన ద్రౌపదిని జూదంలో మోసం చేసి గెలిచారు. కనీసం అప్పుడైనా నువ్వు నీ మహిమతో పాండవులను గెలిపించలేదు. ద్రౌపదిని నిండు సభలో అవమానించినప్పుడు కూడా నువ్వు రాలేదు. ఎప్పుడో ఆవిడ గౌరవానికి భంగం కలిగినప్పుడు ఆమెను ఆఖరి క్షణంలో అనుగ్రహించావు. సమయానికి ఆదుకున్న ఆపద్బాంధవుడని గొప్ప పేరును పొందావు. కాని ముందే నీవు కలుగజేసుకుని ఉంటే ఆమెకి నిండు సభలో జరిగిన అవమానం తప్పేది కదా? సమయానికి ఆదుకునేవాడే మంచి మిత్రుడనిపించుకుంటాడు. నీవు చేసినదేమిటి స్వామి అని ఉద్ధవుడు ఎంతో బాధగా కృష్ణుడిని తన ఆంతర్యమేమిటో తెలుపమని ప్రార్థించాడు. నిజానికి ఈ సందేహములు మహాభారత యుద్ధం గురించి తెలిసిన వారందరికీ కలుగుతాయి. కనుక కృష్ణుడు ఎంతో ప్రేమతో ఉద్ధవుడి ద్వారా మనకి ఉద్ధవగీతను ఈ క్రింది విధంగా బోధించాడు. ఉద్ధవ, ప్రకృతి ధర్మం ప్రకారం అన్ని విధాల జాగ్రత్తపడి తగిన చర్యలను తీసుకునేవాడే గెలుపుకు అర్హుడు. దుర్యోధనుడికి జూదములో ప్రావీణ్యము లేకపోయినా ఆస్తిపరుడు కనుక తన అర్హత ప్రకారం ఆస్తిని పణంగా పెట్టాడు. ఎంతో తెలివిగా తన మామ చేత పందెమును వేయించాడు. ధర్మరాజు మాత్రం పందెములను నా చేత వేయించాలి అని అనుకోలేదు. నా సహాయమును కోరలేదు. శకుని నేను ఆడి ఉంటే జూదము ఎవరు గెలిచేవారు? నేను కోరిన పందెమును శకుని వేయగలిగేవాడా, లేక అతను చెప్పిన పందెము నాకు పడేది కాదా? నీవే చెప్పు. సరే, ఇదిలా ఉంచు. ధర్మరాజు అజ్ఞానంలో మరొక క్షమించరాని నేరం చేశాడు.
అదేమిటంటే నేను చేసుకున్న కర్మ వలన ఈ ఆటలో ఇరుక్కున్నాను. కృష్ణుడికి ఈ సంగతి తెలియకూడదు. ఇటువైపు ఎట్టి పరిస్థితిలో కూడా కృష్ణుడు రాకూడదు అని ప్రార్థించాడు. దాంతో ఏమీ చేయలేక చేతులు కట్టుకుని తన పిలుపు కోసం ఎదురుచూస్తూ నిలబడిపోయాను. ధర్మజుడు సరే, అర్జునుడు, భీముడు, నకుల సహదేవులు కూడా ఓడినప్పుడు వారి కర్మ అనుకున్నారే కాని ఏమాత్రము నా సహాయము కోరలేదు. అలాగే ద్రౌపది కూడా. దుశ్శాసనుడు తనను సభలోకి ఈడ్చినప్పుడు కూడా నన్ను స్మరించకుండా నిండు సభలో అందరితో తనకు న్యాయం చెయ్యమని వాదించింది. తన బుద్ధి కుశలతనే నమ్ముకుంది. చివరికి తన ప్రయత్నములన్నీ విఫలమయ్యాక గొంతెత్తి నన్ను పిలిచింది. సంపూర్ణ శరణాగతితో నన్ను శరణు వేడింది. అప్పుడు వెంటనే ప్రత్యక్షమై నేను ద్రౌపదిని ఆనాడు రక్షించలేదా అని కృష్ణుడు ఉద్ధవుడిని తిరిగి ప్రశ్నించాడు. కృష్ణుడి సమాధానములకి ఉద్ధవుడు భక్తితో చెలించి, కృష్ణ, అలాగైతే మాలాంటి సామాన్యుల సంగతి ఏమిటి అంటే తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే కాని రావా? మా పక్కనే ఉండి మేము కష్టాలలో ఆపదలలో చిక్కుల్లో కూరుకుపోతుంటే చూస్తూ ఉంటావే తప్ప ఏమీ చేయవా అని చక్కటి ప్రశ్న వేశాడు ఉద్ధవుడు. దానికి శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వుతూ, ఉద్ధవ, మానవ జీవితం వారు చేసుకున్న కర్మల ద్వారా సాగుతుంది. నేను వారి కర్మలను నిర్వర్తించను, వాటిలో కలుగజేసుకోను, కేవలం ఒక సాక్షిలా గమనిస్తూ ఉంటాను. అదే భగవంతుని ధర్మం అని వివరించాడు. ఉద్ధవుడు ఆశ్చర్యచకితుడై, అయితే కృష్ణ, మేము చేసే కర్మలలో కూడా నీవు కోరితేనే కల్పించుకుని సాయం చేస్తావా? మమ్మల్ని చెడు కర్మల చేయకుండా కాపాడవా? మేము తప్పుదారి పట్టి పాపములను మూటకట్టుకుంటుంటే నువ్వలా దగ్గరుండి చూస్తూ ఉంటావా? మమ్మల్ని అడ్డుకోవా? ఇదెక్కడి ధర్మం అని ప్రశ్నించాడు. దానికి కృష్ణుడు, ఉద్ధవ, నీ మాటలను నీవే జాగ్రత్తగా గమనించు, నీకే అర్థమవుతుంది. భగవంతుడు నీతోనే నీలోనే ఉన్నాడని, నిన్ను దగ్గరుండి గమనిస్తున్నాడని గుర్తించినప్పుడు నీవు తప్పులు ఎలా చేయగలుగుతావు చెప్పు? ఈ సత్యాన్ని మరిచినప్పుడే మానవుడు తప్పుదారి పడతాడు, అనర్థాలను కొని తెచ్చుకుంటాడు. ధర్మరాజు జూదము గురించి నాకు తెలియదనుకోకపోవడమే తాను చేసిన మొదటి తప్పు. నేను అంతటా ఉన్నాను అని అతను గుర్తించి ఉంటే ఆట పాండవులకు అనుగుణంగా సాగేది. ఉద్ధవుడికి చక్కగా బోధించాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడు బోధించిన మధురమైన గీతను విని ఉద్ధవుడు ఎంతో ఆనందించి తన సంశయములన్నింటినీ తీర్చినందుకు కృతజ్ఞతాభావంతో కృష్ణుడికి నమస్కరించాడు. పూజలు, ప్రార్థనలు భగవంతుడి సహాయమును కోరటానికి చేసే కర్మలే కదా. కాని సంపూర్ణ విశ్వాసము వీటికి తోడైతే అంతటా ఆయనే కనిపిస్తాడు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఇదే బోధించాడు. యుద్ధంలో అర్జునుడికి కృష్ణుడు రథసారథిలా వ్యవహరించి అతనికి కర్తవ్యమును బోధ చేశాడే కాని అతని బదులు స్వయంగా యుద్ధం చేయలేదు. అలాగే మనలో ఉన్న భగవంతుడిని గుర్తించి ఆయనని మన జీవన రథసారథి చేసుకుంటే మనకి కూడా అన్నిట్లో తప్పక విజయం కలుగుతుంది. మన మంచి చెడులను ఆ భగవంతుడే చూసుకుంటాడని నమ్మాలి. ఆ నమ్మకమే మనల్ని అన్ని వేళలా కాపాడుతుంది.